అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మనలో చాలా మందికి తెనాలి రామకృష్ణ కవి కేవలం ఒక వికట కవిగా మాత్రమే తెలుసు. ఆయన చమత్కారానికి యుక్తికి సంబంధించినటువంటి కథలు మనం చాలానే విని ఉంటాం. అయితే రామకృష్ణ కవి కేవలం హాస్యానికి మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటు అవుతుంది. అద్భుతమైన రచనా శిల్పంతో ఉత్తమ స్థాయి కావ్యాలను రచించిన వాడాయన. అందుకే శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలో అష్టదిగ్గజ కవులలో ఒకటిగా ప్రఖ్యాతుడయ్యాడు. తెనాలి రామకృష్ణ కవి ఘటికాచల మాహాత్మ్యం, ఉద్భటారాజ్య చరిత్ర మొదలైన రచనలు చేసిన ఆయనకు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టినటువంటి కావ్యం మాత్రం పాండురంగ మాహాత్మ్యం. అదొక స్థల పురాణానికి సంబంధించిన గ్రంథంలా కనిపిస్తుంది. కానీ కథన పరంగా, ప్రస్తావించబడినటువంటి విషయాల పరంగా, పాత్రల చిత్రణ పరంగా, ధ్వని పరంగా చూస్తే అదొక మహాకావ్యం. అందుకే ఈ ప్రబంధం తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాండురంగ మాహాత్మ్యం 5 ఆశ్వాసముల ప్రబంధం. మొదటి ఆశ్వాసంలో కాశీక్షేత్ర వర్ణన. అగస్త్య మహాముని తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్యపర్వతం గర్వాన్ని అణచి దక్షిణాపథానికి వెళ్లడం, అక్కడ తుంగభద్రా నదిలో స్నానం చేయడం, ఆపై స్వామిమలకు వెళ్లి కుమారస్వామిని దర్శించుకోవడం, ఆ షణ్ముఖుని ద్వారా అనేక క్షేత్రాల మాహాత్మ్యాన్ని తెలుసుకోవడం, ఆపై అగస్త్యుడు కుమారస్వామిని దైవం, క్షేత్రం, తీర్థం ఈ 3 ఒకే చోట ఉండి ప్రఖ్యాతి చెందిన ప్రదేశం ఈ భూమిపై ఎక్కడ ఉంది అని అడగడం. ఈ ప్రశ్నకు పరమశివుడు అక్కడే సమాధానం చెప్పగలడు అంటూ కుమారస్వామి అగస్త్యునితోనూ కొంతమంది మునులతోనూ కలిసి కైలాసానికి వెళ్లడం, తనను అగస్త్యుడు అడిగినటువంటి ప్రశ్ననే పరమశివుణ్ణి కుమారస్వామి అడగడం మొదలైన విషయాలన్నీ ఉంటాయి. ఇక రెండవ ఆశ్వాసంలో పార్వతీదేవికి, కుమారస్వామికి, అగస్త్యాది మహామునులకు పరమశివుడు పౌండరీక క్షేత్ర మాహాత్మ్యాన్ని గురించి, పుండరీకుని చరిత్ర గురించి వివరిస్తాడు. ఘర్మవీరా నది భైమీ నదిలో కలిసిన సంగమ ప్రదేశ దక్షిణ తీరానికి 1 యోజనం దూరంలో ఉన్న తీర్థాన్ని, క్షేత్రాన్ని కూడా పౌండరీకములని పిలుస్తారు. ఆ పౌండరీక క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు పాండురంగడు అనే పేరుతో విలసిల్లుతున్నాడు. ఉత్తమ క్షేత్రం, ఉత్తమ తీర్థం, ఉత్తమ దైవం కలిసి ఉన్నటువంటి ప్రదేశం ఇదే అంటూ ఆ కథంతా వివరిస్తాడు పరమశివుడు. ఇక మూడవ ఆశ్వాసంలో పరమ నీచునిగా జీవించినటువంటి నిగమశర్మ అనే బ్రాహ్మణుడు పౌండరీక క్షేత్రానికి సమీపంలోని నారసింహ క్షేత్రంలో మరణించడం వల్ల పరమపదాన్ని చేరుకున్నటువంటి కథ, అలానే కృష్ణావతారం కథ, రాధాదేవి కథ ఈ ఆశ్వాసంలో ఉంటాయి. 4వ ఆశ్వాసంలో పుండరీకుని తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు అతనికి వరాలనిచ్చి తన నడుముపై 2 చేతులు ఉంచుకొని పాండురంగనిగా వెలిసినటువంటి కథ, అలానే ఒక ఆవు తన పుణ్యవశం చేత సుశీల అనే పతివ్రతగా జన్మించడం, అదేవిధంగా ఒక కాకి, ఒక హంస, ఒక చిలుక, ఒక పాము, ఒక తేనెటీగ ఈ 5 జీవులు తమకు తెలియకుండానే పాండురంగనికి పూజ చేసి ఆ పుణ్యం చేత సుశీల కుమారులుగా పుట్టడం మొదలైన కథలు ఉంటాయి. ఇక చివరిదైన పంచమాశ్వాసంలో ఒక జింక సంగమ తీర్థంలో మరణించి విద్యాధర రాజైన కథ, ఆ జింకను చంపిన బోయివాడు ఆ తీర్థంలోనే స్నానం చేసి దివ్యత్వాన్ని పొందినటువంటి కథ, ఇంకా ధర్మరాజు పాండురంగ క్షేత్రాన్ని దర్శించినటువంటి కథ, సుశర్మ కథ, పద్మతీర్థం గొప్పతనం, అగస్త్య మహాముని శిష్యులైన ఆయుత నీతుల చరిత్రలు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ 3, 4, 5 ఆశ్వాసాలలో ఉన్న కథలన్నీ పరమశివుడు నారదునికి చెప్పినట్లుగా ఉంటాయి. అయితే అసలు ఈ మొత్తం కథంతా అంటే పాండురంగ మహాత్మ్యం అనే 5 ఆశ్వాసాల ప్రబంధం సూతుడు సౌనకాది మహామునుడికి చెప్పినట్లుగా వ్రాయబడింది. ఇవి క్లుప్తంగా పాండురంగ మహాత్మ్యంలో ఉన్నటువంటి విషయాలు. ఈ పాండురంగ మహాత్మ్యం మొదటి నుండి చివరి వరకు కూడా పాఠకులకు ఉత్సాహాన్ని కలిగిస్తూనే సాగిపోతుంది. ఎక్కడా పట్టు సడలదు. పద్యాలతో పాటు అక్కడక్కడ తారసపడే వచనాలు కూడా ఎంతో మనోహరంగా ఉంటాయి. సందర్భానుసారంగా ఎన్నో తెలుగు పలుకుబడుల్ని, సామెతల్ని పద్యాల నిండా గుప్పించాడు రామకృష్ణ కవి. చమత్కారాలు, అలంకారాలకైతే లోటే లేదు. అలానే కవులందరూ సాధారణంగా వాడే పేర్లను కాకుండా ఇది భలే కొత్తగా ఉందే అని పాఠకుడు అనుకునేలా ఆసక్తి కలిగించే అందమైన పర్యాయ పదాలను వాడతాడు. ఉదాహరణకు కప్పను రాతి కొడుకు అంటాడు. బండరాలను బద్దలు కొట్టినప్పుడు ఒక్కోసారి వాటిల్లో నుండి కప్పలు బయటకు దూకుతూ ఉంటాయి. అందుకే కప్పకు రాతి కొడుకు అని పేరొచ్చింది. ఇది నిఘంటువుల్లో ఉన్న మాటే, కానీ
తెలుగు కావ్యాలలో ఎక్కడా కూడా అంతగా కనిపించదు. మాండూకము, భేకము మొదలైన పేర్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈ రాతి కొడుకు అనే పేరులో చమత్కారంతో పాటు తెలుగుతనం కూడా ఉంది. అలానే వేశ్యను రూపాజీవ అంటారు. ఈ పేరు కూడా మనకు ప్రబంధాల్లో ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. తన రూపాన్నే జీవికగా చేసుకుంటుంది కనుక వేశ్యకు రూపాజీవ అని పేరొచ్చింది. అలానే వంటిల్లు గురించి చెప్పినప్పుడు రసవతి అని, ఇంద్రధనుస్సును వాయుఫలం అని, చక్రాయుధాన్ని చుట్టుకత్తి అని, బ్రహ్మచారిని గోచికట్టు అని, ఇలా సందర్భానుసారంగా ఎన్నో చిత్రమైన మాటలు ప్రయోగించాడు రామకృష్ణ కవి. ఈ పాండురంగ మహాత్మ్యంలోని అద్భుతమైన ఉపాఖ్యానం నిగమశర్మ కథ. జీవితమంతా నీచబుద్ధితోనే జీవించిన చివరకు పరమపదాన్ని చేరుకున్న నిగమశర్మ అనే బ్రాహ్మణుని కథ ఇది. ఈ కథలో ధ్వని ఉందని, ఒక వ్యక్తి పుణ్యక్షేత్రంలో మరణించి ముక్తిని పొందాడని వాచ్యంగా చెప్పిన పరమపద సోపాన మార్గాన్ని ఈ కథలో తెనాలి రామకృష్ణ కవి నిక్షేపించాడని అన్నది ఎందరో ప్రసిద్ధ పండితుల అభిప్రాయం. ఈ కథలో మరో అందమైన పాత్ర నిగమశర్మ అక్కగారిది. కేవలం ఈ కథలోనే కాదు, తెలుగు సాహిత్యంలోనే ఈ నిగమశర్మ అక్కగారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వంటి ఎందరో పండిత కవులు ఈ నిగమశర్మ అక్కగారిపై పెద్ద పెద్ద వ్యాసాలను వ్రాశారు. తమ్ముడు చెడు అలవాట్లతో ఇల్లు గుల్ల చేస్తున్నాడని తెలిసి పుట్టింటికి వచ్చిన నిగమశర్మ అక్కగారు అస్తవ్యస్తంగా ఉన్న అక్కడ వ్యవహారాలను నేర్పుగా చక్కబెట్టి తమ్ముడిని దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ప్రయత్నమంతా వమ్మైపోతుంది. అయినప్పటికీ ఒక తెలుగింటి ఆడబడుచు తన పుట్టింటి బాగు కోసం ఎంత తపన పడుతుందో, ఆవేశపడకుండా వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకు రావాలో, సమయానికి తగిన మాటలు ఎలా మాట్లాడాలో మొదలైన విషయాలు నిగమశర్మ అక్కగారిని చూసి నేర్చుకోవచ్చు. చిత్రం ఏంటంటే, ఇంత గొప్ప పాత్రకు మన రామకృష్ణ కవి పేరే పెట్టలేదు. ఆమెను కేవలం నిగమశర్మ అక్క అని మాత్రమే సంబోధించాడు. ఇలా పేరులేని మరో పాత్ర మనకు రామాయణంలో తారసపడుతుంది. ఆ పాత్ర పేరు అగస్త్య భ్రాత. ఈ అగస్త్య భ్రాత కూడా ఒక ఋషి, అగస్త్యుని తమ్ముడు. వనవాస సమయంలో శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా ఈ అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళతాడు కూడా. అయితే రామాయణంలో ఈ అగస్త్య భ్రాత పాత్రకు ఎటువంటి ప్రాధాన్యత కానీ ప్రత్యేకత కానీ లేదు. కానీ నిగమశర్మ అక్క పాత్ర మాత్రం అలాంటిది కాదు. ఈ పాత్రకు పేరు లేకపోవచ్చు గాని పాత్రత పరంగా మాత్రం చాలా పేరు పొందింది. ఇక ఈ నిగమశర్మ ఉపాఖ్యానంలోని పద్యాలు అనేక అలంకారాలతోనూ చమత్కార పదబంధాలతోనూ అద్భుతంగా ఉంటాయి. ముందుగా మనం నిగమశర్మ కథను పూర్తిగా చెప్పుకొని అటుపై కాసిన్ని విశేషాల గురించి కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇక నిగమశర్మ కథలోకి ప్రవేశిద్దాం. కళింగ దేశంలోని పీఠికాపురంలో వేదాంగాలను చదివిన సభాపతి అనే సంపన్న బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి నిగమశర్మ అనే ఒక కొడుకున్నాడు. అతను కూడా వేదం చదువుకున్నాడు, కానీ మనసును మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయాడు. వేశ్యాలోలత్వంతో పూర్తిగా భ్రష్టుపట్టిపోయాడు. రోజు చక్కగా తలస్నానం చేసి ఒళ్ళు పట్టించుకుని సుగంధ ద్రవ్యాలు పూసుకుని సుష్టిగా భోంచేసి మంచి బట్టలు కట్టుకుని ఊరు మీదకి వెళ్ళేవాడు. ఇక అక్కడ నుండి వేశ్యల ఇళ్లకు తిరగడమే అతని పని. ఇంత గొప్ప కుటుంబం నుండి వచ్చావు, ఇవేం పనులయ్యా అని ఎవరన్నా అన్నా పట్టించుకునేవాడు కాదు. సిగ్గన్నది పూర్తిగా వదిలేశాడు. అతనికి పెళ్ళై అందమైన భార్య కూడా ఉంది, కానీ ఆమె ముఖం కూడా చూడడు. ఒక హోమం లేదు, సంధ్యావందనం లేదు, శాస్త్రచర్చ లేదు, దేవాలయ సందర్శనం లేదు. కేవలం కామం, మోహం, ఇవే ఆ నిగమశర్మకు జీవితం. అతని అలవాట్లకు అంత గొప్ప ఆస్తి హరించుకుపోసాగింది. చేతిలో ఉన్న ధనం ఖర్చయిపోయాక అతని కన్ను నగలపై పడింది. తన ఒంటి మీద నగలతో పాటు తల్లి ఒంటి మీద నగలను కూడా ఒక్కొక్కటిగా తాకట్టు పెట్టేయడం మొదలుపెట్టాడు. ఆపై ఇంట్లో ఉన్న ఆస్తిపత్రాలను దొంగతనం చేసి వాటితో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు పుచ్చుకునేవాడు. అదే సరిపోక షావుకారుల దగ్గర అప్పులు చేయడం కూడా మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచేటప్పటికీ ఇక అతనికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో అప్పుల వాళ్ళు మీద పడ్డారు. దానితో దిక్కుతోచక ఊర్లోకి రావాలంటే భయపడి ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. తిండికి కూడా మొహం వాచిపోయాడు. తన తమ్ముడు ఇలా అయిపోయాడన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసింది నిగమశర్మ అక్కగారికి.
ఆమెకు పుట్టింటికి సుమారు 50 మైళ్ళ దూరం. ఆమె తన తమ్ముణ్ణి దారిలో పెట్టాలనుకుంది. అనుకున్నదే తడవుగా భర్తతోనూ పిల్లలతోనూ కలిసి పుట్టింటికి వచ్చింది. ఆమె రాగానే హడావుడి పడిపోలేదు. ముందు మెల్లగా అక్కడ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుంది. ముసలివాళ్లైపోయిన తల్లిదండ్రులకు సేవ చేస్తూ వారికి మంచి మాటలతో ధైర్యం చెప్పింది. తమ ఇలవేలిపోయిన మాధవునికి పూర్తిస్థాయి పూజాది కార్యక్రమాలు, సంతర్పణలు మరలా జరిగేలా ఏర్పాట్లు చేసింది. తమ్ముడు పోగొట్టగా మిగిలినటువంటి ధనాన్ని ఒకచోట జాగ్రత్తగా దాచింది. ఇంతకాలం పాటు గట్టిగా అడిగేవారు లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా ఉంటున్నటువంటి పనివాళ్లపై విరుచుకు పడకుండా వాళ్లను మెత్తని మాటలతో దారిలోకి తెచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి విలువైన గ్రంథాలను వాళ్ళు వీళ్ళు తీసుకుపోకుండా, అవన్నీ తాటాకు గ్రంథాలు కాబట్టి తాళ్లు తెగిపోయి చెల్లాచెదురు కాకుండా, అలానే తాటాకులు బూజు పట్టిపోకుండా కాపాడే బాధ్యతను భర్తకు అప్పగించింది. మరలా విద్యార్థులు ఆ ఇంటికి వచ్చి చదువుకునేలా, ఇంటిలో ఉన్నటువంటి మిగిలిన పిల్లలు కూడా చదువు సంధ్యలు ఆచరించేలా చేసింది. తన తమ్ముడు వల్ల నష్టపోయినటువంటి భూములు పోగా మిగిలినటువంటి భూములతో పాటు తమకు ఇంకెక్కడెక్కడ ఆస్తిపాస్తులున్నాయో మొత్తం ఆరా తీసి ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కొంతమంది మనుషులను కాపలాగా ఉంచింది. ఈ విధంగా కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిని ఒక దారిలోకి తీసుకొచ్చింది. ఇలా ఎంతల్లా ఇంటిని చక్కబెడుతున్నా ఆమెకు తన మరదలైన నిగమశర్మ భార్యను చూడగానే మాత్రం కన్నీళ్లొచ్చేవి. లేత యవ్వనంలో ఉన్న ఆ పడుచు భర్త ప్రేమకు నూచుకోక అల్లల్లాడిపోవడం, అంతటి బాధను తనలోనే అదిమి పెట్టుకుని అత్తమామల్ని సేవిస్తూ ఉండడం నిగమశర్మ అక్క గమనిస్తూనే ఉంది. ఇంతలో ఒకరోజు తెగిపడిన చుక్కల ఇంటికొచ్చాడు నిగమశర్మ. అక్కగారిని చూసి కంగారు పడిపోయాడు. ఆవిడికి నమస్కరించి తల వంచుకుని నిల్చున్నాడు. చాలా కాలం తరువాత తమ్ముడు కనిపించేసరికి గభాలును వెళ్లి అతన్ని కావలించుకోవాలనుకుంది అక్కగారు. కాని తమ్ముడి వాడకం చూసి ఆగిపోయింది. అతని ఒంటి నిండా వేశ్యలు చేసినటువంటి సరసపు గోటిగాట్లున్నాయి. శరీరమంతా కూడా చాలా అపరిశుభ్రంగా ఉంది. అటువంటి స్థితిలో ఉన్నవాడిని కౌగులించుకో బుద్ధి కాక ఆగిపోయింది. ఆ నిగమశర్మ అక్కడ నుండి కదలబోయాడు. మళ్ళీ అతడెక్కడికి వెళ్ళిపోతాడో అని సందేహించినటువంటి ఆమె వెంటనే తన చంకలో ఉన్న చంటి బిడ్డను, ఇదిగోరా తమ్ముడు, నీ మేనల్లుడు అంటూ నిగమశర్మ చేతికి ఇచ్చింది. దానితో అతని కాళ్లకు బంధం పడినట్లు అయ్యింది. ఆపై అతనితో, ఇప్పుడెక్కడికి వెళతావు కాని, చిటికలో భోజనం సిద్ధం చేస్తాను, నువ్వు మీ బావ తిందురు గాని అంటూ మరదల వైపు తిరిగి కనుసైగ చేసింది. వదినగారి ఆంతర్యం అర్థం చేసుకున్న ఆ పడుచు వెంటనే భర్త కాళ్లను చల్లని నీడతో కడిగి లోపలకు తీసుకువెళ్ళింది. ఆపై ఆ అక్కగారు తమ్ముడికి అభ్యంగన స్నానం చేయించి శుభ్రమైన తెల్లటి దుస్తులు ఇచ్చి కట్టుకోమంది. తడిగా ఉన్న తమ్ముడి తలను ఆరబెట్టింది. శరీరానికి చందనం పూసింది. అటుపై క్షణాల్లో వంట సిద్ధం చేసి ముందుగా తమ ఇలవేలుపు అయినటువంటి మాధవస్వామికి నైవేద్యంగా పెట్టింది. ఆ తరువాత తల్లిదండ్రులకు, తమ్ముడికి, భర్తకు, పిల్లలకు ఒకే బంతిలో భోజనం వడ్డించింది. సుష్టిగా భోంచేసిన ఆ నిగమశర్మ భార్య ఇచ్చిన తాంబూలం వేసుకుని అరుగు మీద కూర్చున్నాడు. అక్కగారు తాను తిని ఇల్లంతా చక్కబెట్టి తమ్ముడి దగ్గరకు వచ్చింది. అప్పట్లో మగవారికి కూడా పెద్ద పెద్ద జుట్లు ఉండేవి కనుక తన తమ్ముడి జుట్టుముడి విప్పి పేలన్నీ కుక్కి ఆనందంగా దువ్వింది. ఆపై చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చింది. పనిపిల్ల తెచ్చినటువంటి పీటపై కూర్చుని మరదలిచ్చినటువంటి తాంబూలం వేసుకుంది. బంగారు విసనకర్రతో మరదలు విసురుతూ ఉండగా ఆ అక్కగారు తన తమ్ముడితో సంభాషణ మొదలుపెట్టింది. ఏరా తమ్ముడు, అసలు నన్ను చూడడానికి రావడమే మానేశావు? ఏ నీ వేదపాఠానికి ఆటంకం కలుగుతుందనా అంటూ కాస్తంత నిష్ఠూరమాడింది. నిన్ను చూడడం కోసం నా కళ్ళు కాయలు కాచిపోయాయి. ఇక మీ బావగారైతే నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. తమ్ముడు, మన తండ్రి బాగా సంపాదించాడు, మంచి పేరు కూడా గడించాడు. అటువంటి వాడి కడుపున పుట్టిన నువ్వు సముద్రంలో పుట్టిన చంద్రుల్లా ఉండాలి కాని ఇలా సాలగ్రామాల గనిలో గులకరాయిలా తయారయ్యావేమిట్రా? నేనా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన దానను. నా సంసారం నాకుంది. ఇక్కడ మన తమ్ముళ్ళు ఇంకా చాలా చిన్నవారు. అందరినీ జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే. కానీ నీకు ఏ పట్టింపు లేకుండా పోయింది. నీ వల్ల మన వంశానికి చాలా చెడ్డ పేరు వస్తోంది. అమ్మా నాన్న ఎంత కుమిలిపోతున్నారో చూశావా? బంగారం లాంటి భార్యను ఏలుకోవడం కూడా మానేశావు. నీ బుద్ధి పిల్లి బుద్ధి అయిపోయింది. నీ పలుకులు చిలుక పలుకులైపోయాయి.
అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారా, ఎందుకురా ఈ కర్మ నీకు అని కాస్తంత గట్టిగానే మందలించింది. కాని ఆ వెంటనే తమాయించుకుని కాస్తంత మెత్తబడి, తమ్ముడు, మన అమ్మా నాన్న ముసలివాళ్లే పోయారు. వాళ్లతో పాటు మన తమ్ముళ్ళు, మీ భార్య, పశువులు, పనివాళ్లు ఇలా అందరూ నీ మీదే ఆధారపడ్డవారు. నిన్ను వదలలేక, వారికి వేరే దారి లేక కర్ణుడి తల మీదే భారతం నిలబడిందన్న చందంగా నీ దగ్గరే పడి ఉన్నారు. నా తమ్ముడు పెద్దలంతా మెచ్చేలా యజ్ఞం చేస్తాడని, ఆ యజ్ఞం జరిగే వేదికపై అక్కగారినైన నన్ను కూర్చోబెట్టి గౌరవిస్తాడని 10 మందిలో గొప్పగా చెప్పుకుని పొంగిపోయేదాన్ని. కాని నా ఆశను అడియాస చేస్తున్నావు. పోని చేతిలో ధనం ఖర్చు పెట్టేశావంటే అనుకోవచ్చు. బంగారం లాంటి పొలాలను ఎందుకురా అమ్మేస్తున్నావు? నీకు భార్యా తమ్ముళ్ళు లేరా చెప్పు? పోని నువ్వంతగా కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మన కులానికే చెందిన యువతుల్ని ఇంకొంతమందిని పెళ్లి చేసుకో. గృహస్థులేమి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునుడు కారు కదా. అలా కాకుండా ఇలా వేశ్యల కోసం ఒళ్ళు ఇల్లు గుల్ల చేస్తున్నావేమిట్రా? భూస్వాములు, మహారాజులు కూడా మీరా వేశ్యల కోసం ఇంతంత డబ్బు ఖర్చు చెయ్యర్రా. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోవడం తప్ప ఏమిట్రా తమ్ముడు దీనివల్ల నీకు లాభం? నా మాట విని ఆ వేశ్యల జోలికి వెళ్ళకరా. వాళ్ళు అందాలు అలకపోస్తూ, దొంగ ప్రేమ నటిస్తూ మగవాళ్ల జీవితాలను నాశనం చేస్తారురా. నా మాట వినరా, ఇకనైనా బుద్ధిగా ఉండరా అంటూ ఎంతో అనునయంగా మాట్లాడింది. అక్క చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విన్నాడా నిగమశర్మ. అప్పటికే చాలా రోజుల నుండి సరైన భోజనం లేక కృషించిపోయి ఉన్నాడేమో. ముందుగా అన్నపానాలకు లోటు లేకుండా ఉంటే చాలనుకుని అక్క చెప్పిన మాటలు మనసుకెక్కిన వాడిగా నటిస్తూ సరే అన్నాడు. ఆ రోజు నుండి అతని ప్రవర్తనలో చాలా మార్పు కనిపించసాగింది ఇంట్లో వాళ్ళకి. రోజు దివాణానికి వెళ్లి రావడం, వదిలేసిన చదువు తిరిగి మొదలు పెట్టడం, స్నేహితులను ఆప్యాయంగా పలకరించడం, భార్యను సంతోషపెట్టడం, గురువుల్ని గౌరవించడం, అతిథుల్ని ఆదరించడం, పంట పొలాలను, పశువుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, తండ్రి ధోవతి తానే ఉతకడం, బావగారితో పరాచకాలాడడం, ఇలా తేనెపూసిన కత్తి వంటి ఆ నిగమశర్మ కొంతకాలం పాటు అందరికీ నమ్మకం కలిగేలా ప్రవర్తించసాగాడు. ఆపై ఒకనాటి అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉండగా ఇంట్లో ఉండే అనేక మణిహారాలతో పాటు తల్లి నగలు, అక్క నగలు, భార్య నగలు కూడా పట్టుకుని అడవి మార్గంలో పరారైపోయాడు. ఆ మర్నాడు పొద్దున్నే నిద్రలేచిన ఇంట్లో వాళ్లకు నిగమశర్మ ఇంట్లో ఉన్న నగలన్నీ ఎత్తుకుపోయాడని తెలిసింది. దానితో ఒక్కసారిగా వారంతా బావురమన్నారు. నిగమశర్మ తండ్రి తనకు తన తండ్రి గారిచ్చిన దర్భముద్రికి పోయినందుకు వేదన పడిపోయాడు. నిగమశర్మ తల్లేమో ఆమెకు తన అత్తగారిచ్చిన హరిసుదర్శనహారం పోయిందని కుమిలిపోయింది. ఇక అక్కగారేమో తాను కొత్తగా చేయించుకున్న ముక్కు పురకపోయినందుకు వలవలా ఏడ్చింది. బావగారేమో తన నవగ్రహ కుండలాలు పోయాయని చెప్పలేనంత బాధపడ్డాడు. వాళ్ళంతా కూడా తాము నిగమశర్మ దుర్బుద్ధిని పసిగట్టలేకపోయినందుకు తమని తామే నిందించుకున్నారు. అలా నగలతో పారిపోయిన నిగమశర్మ అడవి మార్గంలో వెడుతుండగా అతన్ని కొందరు దొంగలు అటకాయించి బాణాలతో కొట్టి ఆ ధనమంతా అపహరించుకుపోయారు. అంతటి బాణం దెబ్బలు తిని కూడా ఆయుష్ బాగుండడంతో ఆ నిగమశర్మ కొనప్రాణంతో అక్కడే పడి ఉన్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న ఓ కాపు వ్యక్తి జీవోత్సవంలా పడి ఉన్న నిగమశర్మను చూశాడు. ఎంతో దయతో అతన్ని ఇంటికి తీసుకువెళ్లి సపర్యలు చేశాడు, వైద్యం చేయించాడు, పథ్యం పెట్టాడు. అలా కొద్ది రోజుల్లోనే నిగమశర్మ పూర్తిగా కోలుకునేలా చేశాడు. ఆనాటి నుండి ఆ ఇంటి వారితో తానక సత్పురుషుడిని అన్నట్లుగా మాట్లాడటం మొదలుపెట్టాడు నిగమశర్మ. పాపం ఆ కాపు వ్యక్తి నిగమశర్మ నిజంగానే ఉత్తముడు అనుకున్నాడు. దానితో తలలో నాలుకల, పూసల్లో దారంలా, పాలల్లో నీరులా అతనితో స్నేహం చేయసాగాడు. ఆ కాపు వ్యక్తి కోడలు చాలా అందగత్తె, కాని చెడ్డ నడవడికే గలది. ఆమె అందంగా ఉండే నిగమశర్మపై మనసు పడింది. దానితో అతని ముందు రకరకాల శృంగార చేష్టలు చేస్తూ తన మనసులో భావాన్ని బయటపెట్టింది. అతను కూడా దుర్బుద్ధి గలవాడే కనుక ఎంతో సంతోషంగా ఆమెతో జతకట్టాడు. తనకా కాపు వ్యక్తి ఎంతటి ఉపకారం చేశాడో మరిచిపోయాడు. చివరికి అతని కుటుంబానికి ద్రోహం తలపెట్టాడు. అలా వారిద్దరూ దొంగచాటుగా కలుసుకుంటూ ఆనందించసాగారు. కాని వారికి తృప్తి లేదు. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నారు. ఈలోగా ఆ ఊరిలోని పశువులకు ఒక రకమైన వ్యాధి సోకింది. దేవతలకు జాతర చేస్తే అరిష్టం పోతుందనుకున్న ఊరి జనం జాతరకు ఏర్పాటు చేశారు.
ఆ జాతరలో అదను చూసుకుని ఈ నిగమ శర్మ ఆ కాపు వనితను తీసుకుని అడవి మార్గం గుండా పారిపోయాడు. అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించి చివరికి ఒక బోయపల్లె చేరుకున్నారు. అక్కడే ఆశ్రయం పొందుతూ మెల్లగా ఆ బోయవారిలో ఒకరిగా కలిసిపోయారు. వేటాడుతూ మద్యం త్రాగుతూ మాంసం తింటూ ఆ నిగమ శర్మ తన బ్రాహ్మణత్వాన్ని ఇక పూర్తిగా వదిలేశాడు. కాలం మరికొంత ముందుకు వెళ్ళింది. ఆ కాపు వనిత మరణించింది. దానితో అతగాడు ఒక నిషాదకన్యను చేరదీసి ఆమెతో క్రీడించడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచేసరికి వారికి ఆమె ద్వారా పిల్లలు కూడా పుట్టారు. ఆ భార్యా పిల్లలే అతనికి జీవితం. ఒకనాడా నిగమ శర్మ వేటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అతడి ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయి ఉంది. పశువులు ధనంతో సహా అతని భార్యా పిల్లలు కూడా ఆ మంటలకు ఆహుతైపోయారు. ఆ భయంకర సన్నివేశం చూసిన నిగమ శర్మలో దుఃఖం కట్టలు తెంచుకుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా అతడు పొగిలి పొగిలి ఏడ్చాడు. ఆ నిషాదకాంతనే తడుచుకుంటూ, ఓ ప్రియురాల, కొంతమంది స్త్రీలను ధనం పోసుకుంటారు. నేను మాత్రం నిన్ను నా పవిత్రమైన వంశాన్నిచ్చి కొన్నాను. నీ అందమైన నల్లని రూపం ఎప్పటికీ నాతోనే ఉండిపోతుందనుకున్నాను. కాని మెరుపు తీగవలే అది అశాశ్వతమని తెలుసుకోలేకపోయాను అంటూ వలవలా విలపించాడు. భార్యాపిల్లల మరణం అతను తత్వ విచారణ చేసేలా అతని హృదయాన్ని బలంగా మెలితిప్పింది. కాని ఆ విచారణ పూర్తిగా లోతులకు పోక లౌకికం దగ్గరే ఆగిపోయింది. నా భార్యాపిల్లల్ని చూసే వరకు ఇక తిండి కూడా ముట్టుకోను అని ఏడుస్తూ అడవుల్లో పడి తిరగసాగాడు ఆ నిగమ శర్మ. అలా అతగాడు నడుస్తూ నడుస్తూ కొన్ని యోజనాల దూరం పాటు వెళ్ళిపోయాడు. ఆహారం లేకపోవడంతో శరీరం తూలిపోసాగింది. అలానే మధ్య మధ్యలో సొమ్మసిల్లిపోతూ పడుతూ లేస్తూ ముందుకు సాగిపోసాగాడు. అలా నిగమ శర్మ పరమ పవిత్రమైన నృసింహ క్షేత్రాన్ని చేరుకున్నాడు. పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యాల ఫలితం అతనికి అక్కడకు వచ్చింది. అక్కడ ఉన్న పవిత్ర సంగమ తీర్థంలో స్నానం చేసిన నిగమ శర్మ ఒక రకమైన ఉన్మత్తావస్థలో ఆ నృసింహస్వామిని పదే పదే చూడసాగాడు. ఆపై ఇంకా ఇంకా దుఃఖిస్తూ ప్రాణాలు విడిచిపెట్టేశాడు. నిగమ శర్మ యొక్క మానవ శరీరం పడిపోయింది. మరణం తరువాత సుఖదుఖాలు అనుభవించే యాతన శరీరం నిలిచింది. ఇంతలో భయంకరాకారులైన యమభటులు అక్కడికి వచ్చి అతని యాతన శరీరాన్ని పాశాలతో బంధించి పీడించసాగారు. ఆ బాధ తట్టుకోలేని నిగమ శర్మ తడబొబ్బులు పెట్టసాగాడు. ఇంతలో నృసింహస్వామి ఆ క్షేత్రానికి, ఆ క్షేత్రంలో ఉండేవారికి రక్షణగా ఉంచినటువంటి సుదర్శన చక్రం దేదీప్యమానంగా వెలుగుతూ అక్కడికి వచ్చింది. ఆ నిగమ శర్మ బంధనాలను క్షణాల్లో తెంచివేసింది. సుదర్శన చక్రాన్ని చూడటంతోటే ఆ యమభటులు భయంతో అక్కడ నుండి పారిపోయారు. అటుపై విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. యమలోకానికి వెళ్ళవలసిన ఆ నిగమ శర్మను వాళ్లు దారి మళ్లించి శ్రీ మహావిష్ణువు కొలువు ఉండే శ్వేతద్వీపానికి గరుడ వాహనంపై తీసుకువెళ్లారు. ఆ పరంధామంలో నిగమ శర్మ సాక్షాత్తు విష్ణు స్వరూపాన్నే పొంది కుముదుడు అనే పేరుతో విఖ్యాతుడయ్యాడు. పుండరీకుడు, శంఖకర్ణుడు, వామనుడు, కుముదాక్షుడు, విజయుడు, జయుడు, సర్పనేత్రుడు అనే ప్రధానమైన విష్ణు సేవకులతో కలిసి తాను కూడా శ్రీ మహావిష్ణువును నిత్యం సేవించే ప్రధాన పరిచారకుడయ్యాడు. అలా ఒక మహాపాపి పరమ పవిత్రమైన నృసింహక్షేత్రంలో మరణించడం వల్ల విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగాడు అంటూ ఈ కథను పరమశివుడు నారదునికి చెప్పాడు. ఇది పాండురంగ మహాత్మ్యం అనే కావ్యంలోని నిగమ శర్మ ఉపాఖ్యానం. అయితే ఈ పాండురంగ మహాత్మ్యం అనే కావ్యంలో ధ్వని ఉందంటారు పండిత కవి అయినటువంటి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు. తెలుగు కావ్యాలలో తిక్కన గారి తరువాత ధ్వనిని రచనల్లో నిబద్ధం చేసినటువంటి కవి తెనాలి రామకృష్ణుడే అని కూడా అంటారు. ధ్వని గురించి మనం తేలిక మాటల్లో చెప్పుకోవాలంటే కావ్యంలో పైకి ఒక కథ నడుస్తూ వెళ్ళిన ఆ కథ ద్వారా కవి మరో ప్రధానమైన విషయాన్ని వ్యంగ్యంగా ప్రతిపాదిస్తుంటాడు. సాధారణ పాఠకులు ఆ కావ్యంలోని కథను, కథనాన్ని, పాత్రల చిత్రణను, శబ్దార్థ చమత్కారాలను ఆస్వాదించి ఆనందిస్తే మరికొంతమంది ఉత్తమ స్థాయి పాఠకులు, సాధకులు ఆ కావ్యంలో అంతర్లీనంగా ప్రతిపాదించబడినటువంటి విషయాన్ని తెలుసుకుని పరమానందాన్ని పొందుతారు. ధ్వని ఉన్న కావ్యం మాత్రమే ఉత్తమ స్థాయి కావ్యమని అలంకారికులంతా ముక్తకంఠంతో చెప్పే మాట. వాల్మీకి రామాయణం ఒక ధ్వని కావ్యం, హర్షిణి యొక్క నైషధం ఒక ధ్వని కావ్యం, కాళిదాసు రచనలన్నీ కూడా ధ్వని కావ్యాలే. అలానే
విడిగా చూసినప్పుడు తిక్కన గారి విరాట పర్వం కూడా ఒక ధ్వని కావ్యం. అదేవిధంగా పాండురంగ మహాత్మ్యం కూడా. ఇక ఈ నిగమశర్మ కథను కేవలం కథలా చూస్తే ఇదేదో కేవలం స్థల పురాణంలా మాత్రమే కనిపిస్తుంది. సౌందర్యమంతా తెనాలి రామకృష్ణుని రచనా చాతుర్యంలో మాత్రమే ఉందనిపిస్తుంది. కానీ ధ్వని సిద్ధాంత దృష్టితో చూసినప్పుడు ఈ కావ్యంలోని ప్రతి పాత్ర, ప్రతి సంఘటన ఒక పారమార్థిక సత్యాన్ని ప్రతిపాదించే ప్రతీకలని తెలుస్తుంది. ఉత్తమ స్థాయి పండితులు, విమర్శకులు అయినటువంటి శ్రీ సర్దేశాయి తిరుమలరావు గారు ఈ కావ్యం వైష్ణవుల శరణాగతి మార్గానికి ప్రతిబింబమన్నారు. మహాత్ములైన శ్రీ వేదాంత దేశికుల వారు పరమపద సోపానం అనే గ్రంథాన్ని రచించారు. అందులో భక్తుడైన వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి ఏ మెట్లు ఎక్కవలసి ఉంటుందో చెప్పుకొచ్చారు. వివేకం, నిర్వేదం, విరక్తి, భీతి, ప్రసాదహేతువు, ఉత్క్రమణ, అర్చిరాది మార్గము, పరమపదారోహణము అనే ఈ మెట్లన్నీ ఎక్కి పరతత్వ ప్రాప్తి పొందినవాడు నిగమశర్మ. ఈ మార్గమంతా ఈ కావ్యంలో వ్యంగ్యంగా ప్రతిపాదించబడింది. వేదాంత దేశికుల వారికి ఉన్న మరో పేరు నిగమాంత దేశికులు. తెనాలి రామకృష్ణ కవి ఈ కావ్యంలో పరమపదాన్ని చేరుకునే ప్రధాన పాత్రకు నిగమశర్మ అన్న పేరు పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణం కూడా ఇదేనంటారు సర్దేశాయి తిరుమలరావు గారు. తన వద్ద ఇంకా పోగొట్టుకోవడానికి ఏదీ లేదన్న స్థితికి నిగమశర్మ చేరడం కూడా ఈ సోపాన మార్గానికి ఒక సూచిక మాత్రమే. ఈ శరణాగతి మార్గం గజేంద్ర మోక్షంలో స్పష్టంగా ఉంటే ఈ నిగమశర్మ కథలో ధ్వని రూపంలో ప్రకాశించింది. కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారైతే తమ కావ్య పరిమళంలో ఈ నిగమశర్మ ఉపాఖ్యానం గురించి చెబుతూ తన వారంతా మంటలకు ఆహుతైపోవడం వల్ల నిగమశర్మలో కలిగినటువంటి వైరాగ్య భావనను, అతని పూర్వజన్మల తపస్సు ఫలించడం మొదలుపెట్టిందన్న కవి మాటలను, కొన్ని దివ్య స్థలాలకున్న మహాత్మ్యాన్ని, ఇలా ఈ మూడింటినీ కలుపుతూ నిగమశర్మ మోక్షాన్ని పొందినటువంటి కారణాన్ని వివరిస్తారు. ఇక సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారైతే రామలింగ కవి ప్రజల మనస్సుల్లో ఉండే చిన్న భావాలను కూడా పరిశీలించి వాటిని తన కవిత్వంలో పొందుపరిచిన ప్రజ్ఞాశీలి అంటారు. సునిశితమైన హాస్యాన్ని కూడా తన కవిత్వానికి జత చేయడంతో అవి మరింత మనోహరంగా భాషించాయంటారు. నిగమశర్మ రాత్రికి రాత్రే తమ ఇంటిలో నగలను ఊడ్చిపెట్టుకుని పోయినప్పుడు ఆ మరునాడు ఎవరెవరు ఎందుకు ఏడ్చారన్న ఘట్టంలో మనిషి మనసులోతుల్లో ఉండే భావాలు ప్రతిఫలించేలా రామకృష్ణ కవి అద్భుతంగా కథను నడిపించారంటారు. ఇక నిగమశర్మ అక్కగారి గురించి పండిత కవి, విమర్శకులు, మహాపరిశోధకులు అయినటువంటి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తమ సారస్వతాలోకం పుస్తకంలో వ్రాసిన వ్యాసాన్నైతే చదువుకుని ఆనందించవలసిందే. ఇక ఇప్పుడు మనం స్థాళీపులాక న్యాయాన్ని అనుసరించి, అంటే కుండలో అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చూసి చెప్పగలిగినట్లు ఈ ఉపాఖ్యానంలోని ఒక అందమైన పద్యాన్ని చెప్పుకుందాం. నిగమశర్మతో కలిసి వేటాడుతున్న కాపుక అంతా ఎంత అందంగా ఉందో వర్ణిస్తూ రామకృష్ణ కవి ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పాడు. గతి మధ్యస్థన కొంతలస్తవక వీక్షాగర్వ దుర్వార ఈ సతిచే మానము యోనమయ్యే నిక నిస్సారంపు ప్రాణంబు దాల్చు తగుల్గాదని రోసి యా వృషలి వాళందూపు గ్రమ్మంట కాహుతయౌ బర్హి మృగేంద్ర కుంభి చమరీయోధంబు నీణంబులున్. గతి అంటే నడక, మధ్య అంటే నడుము, స్తనము అంటే వక్షోభాగం, కుంతలము అంటే జుట్టు, కుంతల స్తబకము అంటే దట్టమైన జుట్టు, అలానే వీక్షణలు అంటే చూపులు. ఆ కాపుకాంత యొక్క నడక, నడుము, వక్షము, జుట్టు, చూపులు చూసి బరిహి అంటే నెమలి, మృగేంద్రము అంటే సింహం, కుంభి అంటే ఏనుగు, చమరి అంటే బాగా కుచ్చులుండే చమరీ మృగం, యానము అంటే పెద్ద పెద్ద కన్నులుండే నల్లజంక, ఈ ఐదు కూడా అవమానాన్ని పొందాయట. అందుకే ఇక ఇంత అవమానం పొందాక జీవించడం ఎందుకని ఆ కాపువనిత బాణాలకే ఆహుతైపోయాయట. ఇక్కడ చమత్కారం ఏంటంటే నెమలి నడకకు ప్రసిద్ధి, నెమలికి నేర్పిన నడకలివి అన్నారుగా మన వేటూరి గారు. అలానే నడుము కోసం చెప్పినప్పుడు సింహమధ్యమాను, సింహమధ్యముడను చెబుతారు. అంటే అంతటి సన్నని నడుముంటుందన్నమాట సింహానికి. అలానే స్తనములను ఏనుగు కుంభస్థలంతో పోల్చడం కవి సమయం. ఇక చమరీ మృగం కేశములకు చాలా ప్రసిద్ధి. ఉత్తమ స్థాయి వింజామరల్లో ఈ చమరీ మృగం కేశాలనే వాడతారు. అందుకే వాటిని చామరాలు అని పిలుస్తారు. ఇక జింక అందమైన చూపులకు ప్రసిద్ధి. అలా ఆ కాపు వనిత నడక నా నడకను మించిపోయిందని నెమలి, ఆమె నడుము
నా నడుము కన్నా సన్నంగా ఉందని సింహం, ఆమె స్తనభాగం నా కుంభస్థలం కన్నా ఎత్తైనదని ఏనుగు, ఆమె కేశములు నా కేశముల కంటే అందమైనవని చమరీ మృగం, ఆమె చూపులు నా చూపుల కంటే మనోహరంగా ఉన్నాయని జింక అవమానపడి ఆమె బాణం దెబ్బలనే అగ్నిలో దూకి కావాలనే ప్రాణార్పణ చేసుకున్నాయంటూ కవి చమత్కరించాడు. ఇంకా ఈ కావ్యంలో ఉన్నటువంటి మధురిమలు అన్నీ ఇన్నీ కావు. మనం మామూలు భాషలో మాట్లాడుకునే ఎన్నో మాటలు ఈ పద్యాల నిండా ఉంటాయి. ఒకచోట నిగమశర్మ ఎలాంటి వాడో చెబుతూ ఉహ్హు అని హోమాగ్ని యోధనల్లడి గాని విరహజ్వరార్తితో వెచ్చనూర్చు అంటాడు కవి. మంట దగ్గర ఉహ్హు అని ఉదుతాం కదా, ఆ ఉహ్హు అనే మాటతోనే ఒక శీసపద్యం మొదలుపెట్టాడు మన కవి గారు. అదేవిధంగా నిగమశర్మ అక్కగారు తమ్ముడిని పద్యంలో ఎరా తమ్ముడా అని సంబోధిస్తూ మాట్లాడటం కూడా గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వచనంలో ఇటువంటి మాటలు వాడటం సరే, కానీ ఎరా తమ్ముడా వంటి మాటలను పద్యంలో వాడటంలోనే రామకృష్ణుని చాతుర్యం కనిపిస్తుంది. అలానే నిగమశర్మ భార్య చాలా కాలం తరువాత ఇంటికి వచ్చినటువంటి భర్త కాళ్లను చన్నీళ్లతో కడుగుతుంటుంది. ఆ సమయంలో ఆమె నిశ్వాసాల వేడికి ఆ నీళ్లు కూడా కొంచెం వేడెక్కాయట. ఎంత అద్భుతమైన ఊహ! భర్త అనురాగానికి నూచుకోక ఆ పడతి వేడి నిట్టూర్పులతోనే జీవితం గడుపుకొస్తోందన్న విషయాన్ని ఎంతో హృద్యంగా చెప్పారు రామకృష్ణ కవి. అదేవిధంగా యమకం, చేకానుప్రాస వంటి అలంకారాలను కుప్పలుగా పోశాడు రామకృష్ణ కవి. అక్కగారు నిగమశర్మకు మంచి బోధించే ఒక పద్యం నిండా బోలెడన్ని యమకాలు కనబడతాయి. పరమేష్టి నుండి నీతరము దాకా విశుద్ధతరమైన వంశంబు దళపవైతి అంటుందా అక్కగారు. అంటే బ్రహ్మ నుండి నీతరం వరకు ఉన్న మచ్చలేని వంశాన్ని నువ్వు పట్టించుకోవడం లేదు అన్నది ఆమె భావన. ఇక్కడ ముందు వచ్చిన తరము వంశం అన్న మాటను, విశుద్ధ తరము అన్న మాటలోని తరము నిర్మలత్వాన్ని సూచిస్తాయి. అలానే రెండవ పాదంలో తరిదక్కియున్న ఈ తల్లిదండ్రులను చాలా పరచవై సంతోషపరచవైతి అంటుంది. చాలా పరచవైలో పరచవై అన్న మాటకు నీచుడు అని అర్థం. అలానే సంతోషపరచవైతి అన్న మాటకు మన అందరికీ అర్థం తెలిసిందే. అదేవిధంగా నీ ఇల్లాలి నిల్లాలితాకార నల్లవైతి అంటుంది. ఇల్లాలు అంటే భార్య, ఇల్లాలితాకార అంటే మనోహరమైన ఈ స్త్రీ అని అర్థం. అంటే అందమైన నీ భార్యను ఏలుకోవడం లేదని ఆక్షేపించడం అన్నమాట. అలానే విత్తములచే విత్తములను ఆనందింపజేయమంటుంది. విత్తము అంటే ధనం అని అర్థం, విత్తముడు అంటే పండితుడు అని అర్థం. ఇక చివరిగా ఏల బేలవైతి, ఈ గుణం బేల నీకు అంటుంది. బేలవైతిలో బేల అంటే అవివేకి అని అర్థం. ఈ గుణం బేల అన్న మాటలో ఉన్నటువంటి బేల అన్నది ఏల అంటే ఎందుకు అని అర్థం. అలానే మరొక చోట దొంగలు నిగమశర్మను బాణాలతో ఎంత తీవ్రంగా కొట్టినా అదృష్టం ఉండడం చేత ఆయమ్ములు తాకలేదంటాడు కవి. ఆ అమ్ములు అంటే ఆ బాణములు, ఆయమ్ములు అంటే ఆయువు పట్లలో తగలలేదన్నమాట. ఇంకా ఇందులో పూలమ్మిన చోటనే కట్టెలమ్ముకోవడం, తేనె పూసిన కత్తి, శాలగ్రామాల గనిలో గులకరాయి పుట్టడం, తలలో నాలుకలా ఉండడం, పూసలలో దారంగా కలిసిపోవడం, గుట్టుమట్టరసి అంటే గుట్టు మట్టు తెలుసుకోవడం అనే ప్రయోగం, ఇలా ఎన్నో సామెతలు, జాతీయాలు మొదటి నుండి చివరి వరకు సందర్భానుసారంగా దొర్లిపోతూనే ఉంటాయి. ఇంకా చెప్పి తెనాలి రామకృష్ణుడు ఎంతో చమత్కారంతో చేసిన దశావతార వర్ణన చెప్పకపోతే నా ఈ కావ్య పరిచయానికి సంపూర్ణత్వం రాదు. అందుకే అది కూడా చెప్పుకుని ఈ భాగాన్ని ముగిద్దాం. నిగమశర్మ తన వారందరినీ కోల్పోయి చివరిలో నృసింహక్షేత్రానికి వెళ్ళిపోయాక అక్కడ అతని చేష్టలను దశావతారాలతో ముడిపెట్టి చమత్కారంగా చెబుతాడు తెనాలి రామకృష్ణ కవి. ఆ నిగమశర్మ త్వరలోనే శ్రీ మహావిష్ణువు సాయుధ్యాన్ని పొంది అతనిలానే కాబోతున్నాడనడానికి ప్రతీక అన్నట్టుగా ఈ దశావతార వర్ణన చేస్తాడు కవి. ఒక ఇంత రెప్పవేక చూచు పెరవారి తలగొట్టుకుని దుఃఖ జలది మునుగు బెలము తెరవ మంచు పృథివిలో జలబారు సమధిక స్తంభోద్భవము గమించు తిరియువాడును బోలి దశలకు చేయిచాచు తొరగు వస్త్రాంబుది దొప్పదోగు హా పోయితేయని ఎరచు భార్య గురించి బహు విధేయరాశక్తి భ్రాంతి బొందు జరగారాని దర్శన స్థితి వహించి బాడవ స్ఫూర్తిలోగన్న పగిది నుండు దానవారాతి కాబోని తదవతార దశకమను మున్నెదాల్చన ధరణిసురుడు. ఇది ఆ పద్యం. ఆ నిగమశర్మ రెప్ప వేయకుండా వచ్చే పోయేవారిని చూస్తుండిపోయేవాడట.
చేప రెప్పవయ్యేది కదా, అందుకే ఇది మత్స్యావతార భావన. ఆపై అతడు తన తల కొట్టుకుంటూ దుఃఖ సముద్రంలో మునిగిపోయేవాడు. తాబేలు తన తలను లోపలికి లాగుకొని సముద్రంలోకి జారిపోతుంది కనుక ఇది కూర్మావతార భావన. భూమి లోపలికి వెళ్ళిపోదామన్నట్లుగా మట్టిని పెళ్లగిస్తూ ఏడుస్తుండేవాడు. వరాహం మాటిమాటికి మట్టిని పెళ్లగిస్తుంటుంది కనుక ఇది వరాహావతార భావన. మరి కాసేపేమో స్తంభంలా అలా కొయ్యబారిపోయేవాడు. నృసింహస్వామి స్తంభంలో నుండే కదా వచ్చింది, అందువల్ల ఇది నృసింహావతార భావన. ఆ నిగమశర్మ అన్ని దిక్కులకు గిరగిరా తిరుగుతూ బిచ్చమెత్తుకునేవాడిలా చేతులు చాచేవాడు. వామనుడు బలిచక్రవర్తిని బిచ్చమడియాడన్న కథ జగత్ప్రసిద్ధం కనుక ఇది వామనావతార భావన. కన్నీటి ధారలు రక్తధారలై వాటిలో మునిగిపోతున్నట్లు ఉండేవాడు. అస్త్రము అన్న మాటకు కన్నీళ్లు అన్న అర్థంతో పాటు రక్తము అన్న అర్థం కూడా ఉంది. 21 మార్లు క్షత్రియులపై దండెత్తి రక్తధారులు పారించినవాడు పరశురాముడు. అందువల్ల ఇది పరశురామావతార భావన. హా పోయితవా అని భార్య కోసం ఆక్రోశించేవాడు. భార్యావియోగాన్ని పొందినటువంటి శ్రీరామావతార భావన ఇది. అలానే అనేక విధాలైన ఆసక్తులు కలవాడు అన్న అర్థంలో బలరామావతార భావన చేసి అనేక విషయాలు ఒక్కసారిగా జ్ఞప్తికి రావడంతో నిగమశర్మ భ్రాంతిని పొందాడంటాడు. ఆపై అతగాడి చూపులు శూన్యంలోకి వెళ్ళిపోయేవట. శూన్యము అంటే ఇది లేని స్థితి, నాస్తికులు నమ్మే శూన్యవాద స్థితి. త్రిపురాసుర సంహార కథలో శ్రీ మహావిష్ణువు బౌద్ధుడై నాస్తికవాదాన్ని త్రిపురాసురులకు బోధించాడు. ఆ బౌద్ధావతార భావనే ఇది. ఈ బుద్ధుడు గౌతమ బుద్ధుడు వేరువేరు. ఆపై బడబాగ్ని తనలో ప్రజ్వలిస్తున్నట్లుగా ఉండేవాడు. బడబాగ్ని అంటే నీటిలో పుట్టే అగ్ని. అంతటి అగ్ని అతని హృదయంలో పుడుతోందని అర్థం. బడబా అన్న మాటకు గుర్రము అని కూడా అర్థం ఉంది. ఇది కల్కి అవతారాన్ని సూచిస్తోంది. ఇవి ఆ దశావతారాలు. శ్రీకృష్ణ పరమాత్మను పరిపూర్ణావతారంగా భావించడం చేత శ్రీ మహావిష్ణువుకు కృష్ణునకు అభేద భావన ఉండడం చేత రామకృష్ణ కవి శ్రీకృష్ణుని ఈ 10 అవతారాలలో చేర్చకుండా ఈ అవతారాలన్నీ శ్రీకృష్ణుని అవతారాలుగానే భావన చేశాడు. ఇది ఈ పద్యంలోని విశేషం. కావ్యాలను సంగ్రహంగా చెప్పడంలోనూ పరిచయం చేయడంలోనూ ఉన్నటువంటి చిక్కేమిటంటే కొన్ని వందల పేజీలలో ఉండే విషయాన్ని 4-5 పేజీలలో చెప్పాల్సి రావడం. అందువల్ల కావ్యంలోని అందమంతటిని పూర్తిగా చెప్పడం ఏ రూపంగా చూసినా సాధ్యపడదు. కానీ ఇలాంటి కావ్య పరిచయాల వల్ల పాఠకులలో ఆ కావ్యం చదవాలనే ఆసక్తి కలిగించగలిగితే నా వంటి వారి ప్రయత్నం సఫలమైనట్లే లెక్క. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురములను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.